ఓం శాంతి 10/1/90 అవ్యక్తవాణి హోలీ హంస యొక్క విశేషతలు. మొన్న వాణిలో నిన్న వాణి దీనికంటే ముందు వాణిలో హోలీ హంస యొక్క నిర్వచనం గురించి మనం విన్నాం కదా. హోలీ హంసలంటే ఎలా ఉంటారు? స్వచ్ఛంగా సత్యత ఉంటుంది, హృదయపూర్వకమైన సత్యత ఉంటుంది అని విన్నాం మనం. సంబంధాలలో మనస వాచ కర్మణలో అన్నింటిలో సత్యంగా ఉంటారు హోలీ హంసలంటే. అంటే శరీరం యొక్క స్వచ్ఛత, మనసు యొక్క స్వచ్ఛత, హృదయం యొక్క స్వచ్ఛత, సంబంధాలలో స్వచ్ఛత, ఇలా 4 రకాల స్వచ్ఛత గురించి తనువు, మనసు, హృదయము మరియు సంబంధాలు అన్నింటిలో ఎలా స్వచ్ఛంగా ఉంటారు, అసలు హోలీ హంసలు అంటే ఏంటి అనేది నిర్వచనాన్ని బాబా దీనికి ముందు వాణిలో చెప్పారు. అదేవిధంగా ఈరోజు మనము హోలీ హంస యొక్క విశేషతల గురించి విందాము. బాబా హోలీ హంసలు అంటే వాళ్ళ గుర్తులు ఎలా ఉంటాయి, విశేషతలు, వాళ్ళలో ఏమేమి విశేషతలు ఉంటాయి. అవ్యక్త బాప్దాదా తన పిల్లలతో మాట్లాడారు. ఈరోజు అందరు పిల్లలు విశేషాత్మగా తయారు చేసేటువంటి బాప్దాదా ప్రతి ఒక్క హోలీ హంసల యొక్క విశేషతలని చూస్తున్నారు. అందుచేత బ్రాహ్మణులుగా అయ్యే శక్తి కూడా విశేషంగా ఉంది. ఏ విధంగా హంస ఏం చేస్తుంది? రాళ్లను రత్నాలను పరిశీలిస్తుంది. అదేవిధంగా హోలీ హంసలైనటువంటి వాళ్ళు అందరిలో ఉన్నటువంటి గుణాలనే పరిశీలిస్తారు. కాబట్టి ముత్యాలను రాళ్లను రెండింటినీ పరిశీలించి నిర్ణయిస్తుంది. దాని తర్వాతనే ముత్యాలను గ్రహిస్తుంది, రాళ్లను వదిలేస్తుంది. కాబట్టి పరిశీలించటం, నిర్ణయించటం, గ్రహించటం అనగా ధారణ చెయ్యటం, ఈ 3 శక్తులు విశేషంగా ఉన్న కారణంగా సంగమయుగంలో సరస్వతీ తల్లి యొక్క సవారి హంసను చూపించారు. పరిశీలించటం, నిర్ణయించటం, గ్రహించటం, హంసలో ఈ 3 విశేషతలు ఉంటాయి. కాబట్టి ఒక్క సరస్వతి తల్లి యొక్క స్మృతి చిహ్నమే కాదు, కానీ తల్లి సమానంగా అయ్యే జ్ఞాన వీణావాదిని మీరందరూ కూడా ఉన్నారు. ఒక సరస్వతీదేవికే కాదు, కానీ మనం కూడా ఆ విధంగా కావాలి. ఈ జ్ఞానాన్ని ధారణ చెయ్యటం కూడా, ఇది కూడా 3 విశేషతలు చాలా అవసరం. మీరందరూ బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చెయ్యటంతోనే జ్ఞానం ద్వారా, వివేకం ద్వారా ముందు పరిశీలనా శక్తి ఆధారంతో గుర్తించారు. మీకు మీరు గుర్తించుకున్నారు, సమయాన్ని గుర్తించారు, తమ బ్రాహ్మణ పరివారాన్ని గుర్తించారు, తమ శ్రేష్ఠ కర్తవ్యాలను గుర్తించారు, దీని తర్వాతే నిర్ణయించారు. కాబట్టి బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చేశారు. ఇది అదే కల్పపూర్వం యొక్క బేహద్ బాబా పరమాత్ముడు. నేను కూడా ఇదే కల్పపూర్వం యొక్క శ్రేష్ఠాత్మను, అధికారి ఆత్మను. ఈ పరిశీలన తర్వాతే నిర్ణయించారు. పరిశీలన లేందే, బాబాను పరిశీలించందే నిర్ణయించలేరు. కొంతమంది ఆత్మలు ఇప్పటి వరకు కూడా సంబంధ సంపర్కాలలో చాలా బాగుంది అంటూ ఉంటారు. కానీ పరమాత్మని గుర్తించటం లేక పరిశీలించే శక్తి లేని కారణంగా నిర్ణయించలేకపోతున్నారు ఏం కావాలి, ఏం చెయ్యాలి అని. అందుచేత బ్రాహ్మణ జీవితం ధారణ కావట్లేదు. సహజయోగి అవుతారు, కానీ సహజయోగి జీవితాన్ని మాత్రం తయారు చేసుకోలేరు. ఎందుకంటే ఈ శక్తులే లేవు. అందుచేతనే హోలీ హంసగా కూడా కాలేరు. పవిత్రత అనే ముత్యాలు మరియు అపవిత్రత అనే రాళ్ళు రెండింటినీ వేరు చెయ్యలేకపోతున్నారు. మరి 2 వేరు కూడా అనుకోవట్లేదు.
పవిత్రత వేరు, అపవిత్రత వేరు అని కూడా అనుకోవట్లేదు. పవిత్రతని ధారణ చేసే శక్తి కలగట్లేదు. అందుచేత 2 వేరు వేరు అనుకున్నప్పుడు ధారణ చేస్తారు. 2 వేరు వేరు అని కూడా గ్రహించట్లేదు. కాబట్టి హోలీ హంసల యొక్క విశేషత మొదటి శక్తి పరిశీలన, అనగా గుర్తించటం, తెలుసుకోవటం. మీరు హోలీ హంసల్లో ఈ 2 శక్తులు ఉన్నాయి కదా. ఎందుకంటే బాబాని గుర్తించారు అంటే మిమ్మల్ని మీరు గుర్తించినట్లే. నిర్ణయం కూడా బాగా తీసుకున్నారు కాబట్టి బ్రాహ్మణులుగా అయ్యారు, నడుస్తున్నారు. ఈ విషయంలో అందరూ పక్కా పాస్ అయ్యారు. కానీ ఏదైతే సేవ చేస్తున్నారో, కర్మలలో వస్తారో, రోజంతా దినచర్యలో ఏదైతే మీరు కర్మ చేస్తూ ఉంటారో, సంబంధ సంపర్కాలలో వస్తారో, అందులో సఫలతాపూర్వకంగా ప్రతి కర్మ చేస్తున్నారా, లేక సంపర్కంలో వచ్చే ఆత్మల యొక్క సంబంధంలో వచ్చినప్పుడే సదా సఫలత ఉంటుందా? అన్ని రకాల సేవ, మనస, వాచ, కర్మణ మూడింటిలో సదా సఫలత అనుభవం ఉండాలి. దాని ఆధారము పరిశీలన శక్తి మరియు నిర్ణయించే శక్తి. ఇందులో ఫుల్ పాస్ అయ్యారా అంటే దినచర్యలో కర్మలు చేస్తూ, సంబంధ సంపర్కాలలో వస్తూ అందులో సఫలతామూర్తులుగా అయ్యారా చెక్ చేసుకోండి. పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి ఇందులో ఫుల్ పాస్ ఉన్నారా? సేవ యొక్క సఫలత లేక సంపర్కంలో సఫలత నిరంతరము లేని కారణం చెక్ చేసుకోండి. ఎందుకు నిరంతరం ఉండట్లేదు? కార్యాన్ని, వ్యక్తిని, ఆత్మను పరిశీలించటంలో శక్తిలో తేడా ఏర్పడుతుంది. ఏ ఆత్మనైతే ఏ సమయంలో ఏ విధిపూర్వకం యొక్క సహయోగం కావాలో, శిక్షణ కావాలో, స్నేహం కావాలో ఆ సమయంలో ఒకవేళ పరిశీలించే శక్తి తీవ్రంగా ఉన్నట్లయితే తప్పకుండా సంబంధాలలో సఫలత ప్రాప్తిస్తుంది. కానీ జరిగేదేంటి? ఏ ఆత్మకు ఏ సహయోగం లేక విధి ఉంటుందో ఆ సమయంలో అది ఇవ్వని కారణంగా, పరిశీలించని కారణంగా తమ విధానంతో వారికి సహయోగాన్ని ఇస్తున్నారు లేక విధిని అలవర్చుకుంటున్నారు. అందుచేత సంతుష్టత అనే సఫలత లభించట్లేదు. ఏ విధంగా శారీరక రోగాన్ని పరిశీలించే డాక్టర్కి విధి తెలియదనుకోండి, ఏమవుతుంది? నయం చేయాల్సింది బదులు ఒక రోగంతో అనేక రోగాలు ఉత్పన్నమవుతాయి. పేషెంట్కి సంతుష్టత, సఫలత లభించదు. దాన్నే సాధారణ శబ్దంలో ఏమంటారు? బాబ్దాదా ఏమంటున్నారు అంటే ప్రతి ఒక్కరి నాడిని గుర్తించండి. నడవటం, నడిపించటం కూడా అవసరమే. కానీ ఏం చెయ్యాలి? గుర్తించటం అనగా పరిశీలించే శక్తిని తీవ్రంగా చేసుకోండి. ఇందులో తేడా ఏర్పడుతుంది. దీన్ని మీరు సాధారణ భాషలో ఏమంటారు? హ్యాండ్లింగ్లో, నడిపించటంలో తేడా ఉంది. ఏమంటారు? వీళ్ళది పాతకాలం పద్ధతులు, వీళ్ళవి కొత్త కాలం లేటెస్ట్ పద్ధతులు. ఇలా ఎందుకు తేడా ఉంది? ఎందుకంటే ప్రతి సమయము, ప్రతి ఆత్మ, ప్రతి కార్యాన్ని పరిశీలించే శక్తి కావాలి. టోటల్గా పరిశీలన శక్తి ఏర్పడిందా? కానీ ఏర్పడి ఉండొచ్చు, కానీ విస్తారంతో బేహద్గా పరిశీలించే శక్తి అవసరము. ఆ సమయంలో ఆ ఆత్మ గ్రహణ చేసే శక్తి ఎంత ఉంది? వాయుమండలం ఎలా ఉంది? ఆ ఆత్మకి వినేటువంటి జ్ఞానం, శిక్షణ తీసుకునేటువంటి మూడ్ ఎలా ఉంది? ఏ విధంగా ఎవరైనా బలహీనమైన శరీరం కలిగిన వారు ఉంటారు. వారిని ఎంతైతే వాళ్ళకి ఎక్కువలో ఎక్కువ చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇస్తే ఏమవుతుంది? వాళ్ళు పేషెంట్ బదులుగా ఇంకా పేషెంట్స్గా అయిపోతారు. హార్ట్ ఫెయిల్ అయిపోతారు, కోమాలో వెళ్ళిపోతారు. ఇదే విధంగా ఒకవేళ సంబంధాలలో వచ్చేటువంటి సంబంధాలలో వచ్చే ఆత్మలకు బలహీనంగా ఉన్నట్లయితే
ఆ ఆత్మలో ధైర్యం లేదు. కానీ మీరు వాళ్ళకి శిక్షణ అనేటువంటి డోస్ ఇవ్వండి. ఏమవుతుంది? వాళ్ళ మూడు సమయం వాయుమండలాన్ని చూడకుండా మీరు కేవలం వాళ్ళకి శిక్షణ ఇస్తుంటారు. వాళ్ళలో ధైర్యమే లేదు, బలహీనంగా ఉన్నారు. వాళ్ళకి ఊరికే శిక్షణ ఇస్తుంటే రిజల్ట్ ఏమవుతుంది? ఒకటి నిరుత్సాహం చెందుతారు, రెండవది శక్తి లేని కారణంగా గ్రహించలేకపోతారు. మరియు ఇంకా జిద్దు మరియు రుజువు చేయటంలో ముందుకొస్తూ ఉంటారు. మీరు మంచి భావనతోనే చేశారు, కానీ సఫలత లభించని కారణంగా పరిశీలన మరియు నిర్ణయించే శక్తి లోపం ఉంది. అందుచేత సఫలతామూర్తులుగా కావటంలో పర్సంటేజ్ ఏర్పడుతుంది. కాబట్టి రోజంతటిలో కర్మ మరియు సంబంధాలలో పరిశీలన శక్తి చాలా అవసరం. అందుచేత శిక్షణ భలే ఇవ్వండి, కానీ అన్ని విషయాల్లో పరిశీలించి తిరిగి అడుగు ముందుకు వేయండి. ఇదే విధంగా సేవా క్షేత్రంలో కూడా ఒకవేళ ఆత్మల యొక్క అవసరాలు ఏముంటాయో, కోరిక ఏంటో పరిశీలించకుండా మీరు ఎంత జ్ఞానం ఇవ్వండి, ఎంత శ్రమ చెయ్యండి, కానీ సఫలత ఉండదు. బాగుంది బాగుంది అంటారు. అది ఒక ఆచారంగా అయిపోయింది. ఎందుకంటే మీరు చెడు విషయం ఏం చెప్పట్లేదు. మీరు చెప్పినప్పుడు బాగుంది, మంచిదే, చేద్దాం, అది ఇది అంటారు, మళ్ళీ చేయాల్సింది చేస్తారు. కానీ ఏదైతే సఫలత లక్ష్యం పెట్టుకుంటారో అందులో సమీపతను అనుభవం చేసుకోండి. దానికోసం పరిశీలన శక్తి కావాలి. ఏ విధంగా ఏ వ్యక్తికి ఎవరికైనా ముక్తి కావాలి అని కోరికుంటుంది. వాళ్ళకి మీరు జీవన్ముక్తి లేక ముక్తి రెండు విషయాలు ఇవ్వండి. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో అది ఇవ్వాలి. రెండు ఇస్తే రెండు నచ్చవు. దాహితులుగా ఉన్న వారికి దాహం తీర్చకుండా 36 రకాల భోజనం ఇవ్వండి, వాళ్ళు సంతృప్తి చెందరు. నీళ్ళ చుక్కతోనే వాళ్ళకి సంతృప్తి ఉంటుంది, భోజనంతో కాదు. కాబట్టి ముక్తి యొక్క కోరిక ఉన్న ఆత్మలని పరిశీలించండి. ఒకవేళ వాళ్ళకి ముక్తి గురించే స్పష్టీకరణ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇంకా వాళ్ళ కోరిక పెరుగుతుంది, నెమ్మది నెమ్మదిగా జీవన్ముక్తిలో కూడా పరివర్తన చెందుతారు. ఎవరికైనా ధారణా విషయాలు వినటం ఇష్టం, ధారణ చెయ్యాలి అనుకుంటారు మంచి మంచి విషయాల్ని. అటువంటి వాళ్ళకి మీరు కల్పం 5000 సంవత్సరాలు, గీతా భగవంతుడు ఎవరు, ఈ జ్ఞానం చెప్పటం మొదలు పెడితే వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకా తగ్గిపోతుంది. అందుచేత సేవలో కూడా ఆత్మ యొక్క స్థితిని, వారి యొక్క అవస్థ ఏంటో పరిశీలించి వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వండి. కాబట్టి సేవలో సఫలతకు ఆధారము ఏ శక్తి పైన ఆధారపడి ఉంటుంది అంటే పరిశీలన శక్తి. వాళ్ళు అజ్ఞాని ఆత్మల సేవైనా లేక సేవా సాతీల సేవైనా రెండింటిలో సఫలతకు ఆధారం ఒక్కటే, పరిశీలన. కాబట్టి హోలీ హంస యొక్క విశేషత అన్నింటికంటే ముందు పరిశీలన శక్తిని పెంచండి. పరిశీలన శక్తి యథార్థంగా ఉన్నట్లయితే, శ్రేష్టంగా ఉన్నట్లయితే నిర్ణయం కూడా యథార్థంగా ఉంటుంది. మీరు ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటారో అందులో గ్రహించే శక్తి స్వతహాగా ఉంటుంది. అప్పుడు మీరేమవుతారు? నెంబర్ 1 సఫలతామూర్తులు. ఏదనుకుంటే అది సేవలో, సంబంధంలో లక్ష్యాన్ని పొందటం కోసం ఈ లక్షణాలని ధారణ చెయ్యండి. రోజంతా చెక్ చేసుకోండి. రోజంతటి దినచర్యలో ఎంతవరకు పరిశీలన శక్తి యథార్థంగా లభించింది, ఎంతవరకు కరెక్షన్, ఎడిషన్ అయ్యే అవసరం ఉంది. చేసిన తర్వాత కరెక్షన్ చెయ్యటం కాదు, అది మీ పైన మీకు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దివ్య బుద్ధి యొక్క వరదానం అందరికీ లభించింది. అది సమస్యకు వశమయ్యి లేక సమయంలో పరిస్థితులకి వశమయ్యి, ఏ ఆత్మల యొక్క సాంగత్యానికి వశమై లేక మాయా ద్వారా మన్మతానికి వశమయ్యి ఆ సమయంలో పరవశం అయిపోయారు. కానీ సమయము, పరిస్థితి, సాంగత్యం యొక్క ప్రభావము, మన్మతం యొక్క ప్రభావం
ఎప్పుడైతే తేలికగా అయిపోతాయో అప్పుడే అంటే వాటన్నింటితో ముక్తులైపోతారో దివ్య బుద్ధి కార్యం జరుగుతుంది. వాటన్నిటి ప్రభావంలో ఉన్నప్పుడు దివ్య బుద్ధి కూడా పనిచేయదు. దీన్నే అంటారు జోష్ నుండి హోష్లో వచ్చారు అని. తిరిగి ఏమనిపిస్తుంది, నిజంగానే కరెక్షన్ లేక ఎడిషన్ జరగాల్సి ఉంది, అది జరిగింది. కానీ రిజిస్టర్లో లేక కర్మ లేక లెక్క ఖాతాలో మరక పడకపోవచ్చు, కానీ ఒక చుక్క అయితే పడింది కదా, బిందువు అయితే పడింది. పూర్తి క్లీన్గా ఉండాలి పేపర్, కర్మ లేక పేపర్, కానీ దానిలో ఒక చుక్క పడింది అంటే. కాబట్టి బాబా అంటున్నారు కర్మల యొక్క లీల అతి గుహ్యమైనటువంటిది. టీచర్స్ కర్మల యొక్క లీలను బాగా తెలుసుకున్నారు. టీచర్స్ రోజంతా ఏం పాటలు పాడతారు, వాహన శ్రేష్ఠ కర్మల యొక్క లీల. కర్మల గుహ్యగతి యొక్క లీల కాదు, శ్రేష్ఠ కర్మల యొక్క లీల. ప్రపంచంలో వారు ప్రతి కర్మలో ప్రతి అడుగులో కర్మలతో బాధపడుతూ ఉంటారు. అయ్యో నా కర్మలు ఇట్లా ఉన్నాయి, ఏం చేయాలి నా కర్మ. మీరేమంటారు, వాహన శ్రేష్ఠ కర్మలు. ఇప్పుడు ఇలా ముందుకు వెళ్ళండి. నిరంతరము వాహశ్రేష్ఠ కర్మలు, సాధారణ కర్మలు కాదు. మీ కర్మలపైన మీరు ఏడవటం సమాప్తం అయిపోయింది, కానీ శ్రేష్ఠ కర్మలు ఉండాలి. ఇందులో అండర్లైన్ చెయ్యండి. ఒకవేళ మీ కర్మలు మిక్స్ అయిపోయాయి, సాధారణంగా కూడా ఉన్నాయి, శ్రేష్టంగా కూడా ఉన్నాయి, సఫలత కూడా మిక్స్ అయిపోతుంది. ఎందుకంటే కర్మలలో కూడా మిక్స్ చేశారు కాబట్టి. ఇప్పుడు విశేషంగా అటెన్షన్ ఇదే ఇవ్వాలి. సాధారణతను విశేషతలో పరివర్తన చెయ్యండి. దీని గురించి ఇంకెప్పుడైనా వినిపిస్తాను. బాబ్దాదా ప్రతి ఒక్క రోజు దినచర్యలో ఏమేం చూస్తుంటారు, సాధారణత ఎంత ఉంది, విశేషత ఎంత ఉంది. ఎందుకంటే కర్మలలో ఏడవటము అంటే అప్పుడప్పుడు మన కర్మలు సాధారణంగా ఉంటే అప్పుడప్పుడు విశేషంగా ఉంటాయి. అప్పుడు అయ్యో నా కర్మ ఇట్లా ఉంది అని ఏడుస్తూ ఉంటారు. సఫలత కూడా మిక్స్ అయిపోతుంది. దాన్ని ఇప్పుడు పరివర్తన చెయ్యమంటున్నారు బాబా. బాబ్దాదా వద్ద చూసే సాధనాలు ఎన్ని ఉన్నాయి అంటే ఒకే సమయంలో దేశ విదేశాలలో అందరి పిల్లలది చూడగలుగుతారు. వేరువేరుగా చూసే అవసరం లేదు. 5 నిమిషాల్లో అందరి గురించి తెలిసిపోతుంది. పిల్లలు వాహవాహ పాటలు పాడతారు. దాంతోపాటు సమానంగా అయ్యే లక్ష్యాన్ని కూడా చెక్ చేస్తారు. వినిపించాను కదా, బాబా యొక్క స్నేహం లేక బాబా యొక్క గుర్తింపు. అందులో అయితే అందరూ పాసే. అప్పుడప్పుడు కమాల్లో కూడా అద్భుతాలు చేసే కర్మలు కూడా చేస్తారు. మంచి అద్భుతం, కానీ గొడవల యొక్క అద్భుతాలు కాదు. కొంతమంది పిల్లలు గొడవల యొక్క అద్భుతాలు చేస్తారు. జరిగేది గొడవలు, కానీ ఏమంటారు, మేము చాలా అద్భుతం చేశాం. అందుచేత బాబ్దాదా చెప్తున్నారు పరిశీలన శక్తిని పెంచుకోండి. పరిశీలన శక్తిని పెంచండి. తమ కర్మల్ని పరిశీలించుకోండి. ఇతరుల కర్మల్ని కూడా యథార్థంగా పరిశీలించండి. రాంగుగా ఉన్నవారిని రైట్ అనకండి. ఇది పరిశీలన శక్తి కాదు, లోపం ఉన్నట్లు. నిరంతరము ఒకే విషయం గుర్తుంచుకోండి. అందరి గురించి చెప్తున్నాను. ఎప్పుడూ కూడా ఇలాంటి వ్యర్థమైన సాధారణ కర్మలు చేస్తే మీకు మీరు గుర్తించనట్లు. అంటే ఇది రైటా రాంగా. ఎప్పుడైతే అటువంటి పరిస్థితి ఏర్పడుతుందో వశం అయిపోతారో ఆ సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో మీకు మీరు రుజువు చేసుకునేటువంటి శ్రేష్ఠ విధి ఏంటి? ఎందుకంటే ఆ సమయంలో మీ బుద్ధి వశమైపోయి ఉంటుంది. రైట్ను కూడా రాంగ్ అనుకుంటారు, రాంగ్ని రాంగ్ అనుకోరు, రైట్ అని అనుకుంటారు. మరియు జిద్దు చేస్తారు లేక రుజువు చేయటానికి ప్రయత్నిస్తారు. ఇది వశీభూతులైన ఆత్మ గుర్తు. ఇటువంటి సమయంలో నిరంతరము
ఒక్క బాబ్దాదా యొక్క శ్రేష్ఠ మతాన్ని గుర్తుంచుకోండి. వారినే బాబా నిమిత్తంగా తయారు చేశారు. ఆ నిమిత్తమైన ఆత్మలు ఏ డైరెక్షన్ అయితే ఇస్తారో దానికి మహత్వాన్ని ఇవ్వండి. ఆ సమయంలో ఇలా ఆలోచించకండి, నిమిత్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఏదో చెప్పారు కాబట్టి చెప్తున్నారు అనుకోకండి. అంటే నేనేదో తప్పు చేశాను అందుకని ఎవరో ఏదో చెప్తున్నారు నా గురించి, అందుకనే వీళ్ళు చెప్తున్నారు అనుకోకండి. ఇలా అనుకుంటే మోసపోతారు. నిమిత్తంగా ఉన్న శ్రేష్ఠ ఆత్మల ద్వారా ఏదైతే శిక్షణ లేక డైరెక్షన్ లభిస్తుందో దాన్ని ఆ సమయంలో గౌరవాన్నిచ్చి, ఒకవేళ చెడు విషయం జరిగినా మీది బాధ్యత కాదు. ఏ విధంగా బ్రహ్మ బాబా గురించి బాబా నిరంతరం అంటారు, ఒకవేళ బ్రహ్మ ద్వారా ఏదైనా పొరపాటు జరిగినా ఆ పొరపాటుని మార్చి మీకోసం దాన్ని సరిచేస్తాను. జరగదు, ఒకవేళ అలా జరిగితే నేను సరిదిద్దుతాను. అలాగే నిమిత్తంగా ఉన్న ఆత్మల పట్ల ఎప్పుడూ కూడా వ్యర్థ సంకల్పాలు రాకూడదు. ఒకవేళ ఎవరైనా నిర్ణయం తీసుకోవటంలో పొరపాటు జరిగిందనుకోండి, మీకు నచ్చకపోవచ్చు, కానీ మీది అందుట్లో బాధ్యత లేదు. మీ పాపమేం తయారు కాదు. మీ కార్యం ఏంటి? మీ కార్యం సరి అయిపోతుంది. ఎందుకంటే బాబా కూర్చున్నారు. బాబా పాపాన్ని కూడా మారుస్తారు. అంటే నిమిత్తంగా ఉన్న ఆత్మలు ఒకవేళ తప్పు చేసినా అలా అని తప్పు చేస్తారు అని కాదు. ఒకవేళ ఏదన్నా నిర్ణయించటంలో పొరపాటు జరిగినా బాబా దాన్ని సరిదిద్దుతారు. ఇది గుహ్య రహస్యం, గుప్త మిషనరీ. అందుచేత నిమిత్తంగా ఉన్న శ్రేష్ఠ ఆత్మల యొక్క శ్రేష్టమైన డైరెక్షన్స్కి విలువనిచ్చి కార్యంలో వినియోగించండి. ఇందులోనే మీకు లాభం ఉంటుంది. నష్టం కూడా మారి లాభంలో ఏర్పడుతుంది. ఇది బాబా యొక్క గ్యారెంటీ. అర్థమైందా? అందుచేతనే వినిపించాను. కర్మల లీల చాలా విచిత్రమైనది. బాబా బాధ్యుడు. ఎవరినైతే నిమిత్తంగా తయారు చేశారో వారికి బాధ్యుడు బాబానే. మీకు మీరు మార్చుకునే బాధ్యత కూడా ఉంది. ఇది నిమిత్తంగా తయారు చెయ్యలేదు. బాబా ఉత్తగాల నిమిత్తంగా తయారు చెయ్యలేదు. ఆలోచించి అర్థం చేసుకొని డ్రామా నియమం అనుసారంగా నిమిత్తంగా తయారు చేశారు. అర్థమైందా? టీచర్స్కి నచ్చిందా? ఇందులోనే లాభం ఉంది. బరువు తేలిక అయిపోయింది కదా. ఏ విషయం వచ్చినా ఏమంటారు? నిమిత్తంగా ఉన్నటువంటి వారికి పెద్దవాళ్ళకే తెలుస్తుంది. తేలిక అయిపోండి. కానీ కేవలం చెప్పటం వరకే కాదు, అర్థం చేసుకోవాలి. స్నేహమాత్రంగా స్వమాన స్థితిలో ఉండండి. ఈ గుహ్యమైన విషయాలు బాబాకే తెలుస్తుంది, తెలివిగల పిల్లలకే తెలుస్తాయి. నిమిత్తంగా ఉన్న ఆత్మల గురించి ఏది అనటము అంటే బాబానన్నట్లు. నిమిత్తంగా బాబా తయారు చేశారు. బాబా కంటే ఎక్కువగా మీలో పరిశీలన శక్తి ఉందా? కాబట్టి బాబ్దాదా అతి స్నేహం అందరి పిల్లలతో ఉంటుంది. అంతేకాని నిమిత్తంగా ఉన్న వాళ్ళంటేనే ప్రేమ, వేరే వాళ్ళంటే లేదు అనుకోకండి. ఇది కూడా ప్రేమ కారణంగా డైరెక్షన్ ఇస్తున్నారు. ప్రేమ లేకుంటే చెప్పరు కదా. ప్రేమ లేదనుకోండి ఏమంటారు? మీరు ఎట్లా నడవాలనుకుంటారో నడుస్తూ ఉండండి అంటారు. ఇంత ధైర్యం ఉంచుకున్నారు, బ్రాహ్మణ జీవితంలో నడుస్తున్నారు, ఎగురుతున్నారు, చిన్న బలహీనత కూడా ఎందుకు మిగలాలి? అందుకనే బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. ఇదే బాబా ప్రేమ. ప్రేమ ఉన్న వాళ్ళలో లోపం ఎప్పుడూ చూడలేరు. ఇది ప్రేమకు గుర్తు. ఎవరితో అయితే హృదయపూర్వకంగా సత్యమైన ప్రేమ ఉంటుందో వారి లోపము ఎప్పుడు తన లోపంగానే అనుకుంటారు. అర్థమైందా? మంచిది. ఏ కార్యమైనా చెయ్యండి. ఎప్పుడూ కూడా ఏ అలజడి వాతావరణం యొక్క ప్రభావంలో రాకండి. మీ ప్రభావం వెయ్యండి, అంతేకాని వాళ్ళ ప్రభావంలో మీరు రాకండి. అప్పుడే మనస్ఫూర్తిగా ఇవే శబ్దాలు వస్తాయి: సఫలత మా జన్మసిద్ధ అధికారం. ధైర్యానికి చాలా మహత్వం ఉంది. ఎప్పుడూ ఏ విషయంలో గాబరా చెందకండి. వేల భుజాలున్నటువంటి మీరున్నారు.
బాబా కూడా వేల భుజాలతో మీ వాడయ్యారు. మంచిది. బాంబే సయాన్ సెంటర్ టీచర్స్తో అక్కయ్యలను చూసి అన్నయ్యలను చూసి బాబ్దాదా మాట్లాడారు. అంటే అప్పుడే జనవరి నెలలోనే బ్రిజేంద్ర దాది బ్రహ్మా బాబా యొక్క లౌకిక కోడలు శరీరం వదిలిపెట్టారు 90వ సంవత్సరం జనవరిలో. బాబాకి దగ్గరకు వచ్చారు కలవటానికి. అన్ని కార్యాలు సమాప్తం చేసి చేరుకున్నారు కదా, పాస్ అయ్యే వచ్చారు. పాస్ విధానర్గా అయ్యే వచ్చారా? మంచి పాత్రని పోషించారు. ఇది కూడా స్నేహానికి రిటర్న్, ఆత్మకు ప్రాప్తిస్తుంది. ఎవరికి స్నేహం లభించిందో ఆ సమయంలో స్నేహానికి రిటర్న్ తప్పకుండా చేస్తారు. కొందరు ఆత్మలు ఈ సమయం యొక్క పాత్ర కూడా అవసరమే, మరియు కొత్త ప్రపంచం యొక్క ఆదిలో కూడా అవసరమే. కాబట్టి ఏం చేస్తారు? డ్రామా అయితే నడవాలి. కాబట్టి ఎవరెవరైతే వెళ్తారో విశేష ఆత్మలు ఆదిలో కూడా అవసరమే. ఇది కొత్త చాప్టర్ ప్రారంభం చేయటానికి వెళ్ళారు. యోగ బలం యొక్క జన్మ కొత్త చాప్టర్ ప్రారంభించటం కోసం ఏ ఆత్మలు కావాలో యోగి ఆత్మలు అవసరం. నిమిత్తంగా సాకులైతే ఎవరైనా అవ్వచ్చు, కానీ చుక్తు అయితే నిమిత్తంగా సాకులైతే ఏ రకంగా అయినా ఉండొచ్చు, కానీ చుక్తు అయితే కావాల్సిందే. సేవ కూడా జరగాలి. ఇప్పుడు ఇలా ఆలోచించకండి, కృష్ణుడికి ఎవరు జన్మనిస్తారు, రాధకి ఎవరు జన్మనిస్తారు, ఈ విస్తారంలో వెళ్ళకండి. ఇదేం టాపిక్ ఏం కాదు. కాబట్టి ఏం చెప్తున్నారు? కర్మలైక లీల, వాహ కర్మలైక లీల. జన్మ ఎవరైనా ఇవ్వనియండి, అందులో మీరు వెళ్ళకండి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది ఆలోచించండి. కాబట్టి మీరు వెళ్ళాలా లేక ఆలోచించాలా అది గుర్తించండి. మంచిది. నలువైపులా నిరంతరము పరిశీలనా శక్తిని లేక విశేష ఆత్మలకు నిరంతరము ప్రతి కర్మ సంబంధంలో శ్రేష్ఠ సఫలతని పొందే సఫలతామూర్తులైన ఆత్మలకు నిరంతరము ధైర్యము మరియు శుభ భావన, శుభ కామనల ద్వారా పరివర్తన చేసే శక్తిశాలి ఆత్మలకు నిరంతరము వాహన శ్రేష్ఠ కర్మలు, సంతోషం యొక్క పాటలు పాడే పిల్లలకు బాబ్దాదా యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో అవ్యక్త బాబ్దాదా యొక్క కలయిక. నిరంతరము మీకు మీరు రూప్ బసంత్గా అనుభవం చేసుకుంటున్నారా? రూప్ అనగా జ్ఞానీతు ఆత్మలు, యోగితు ఆత్మలు. ఏ సమయంలో ఏ రూపంగా కావాలనుకుంటే ఆ సమయంలో ఆ రూపంతో జ్ఞానస్వరూపులుగా కావటం. అందుచేత మీ అందరి స్లోగన్ యోగిగా కండి, పవిత్రంగా కండి, అంటే జ్ఞానిగా కండి. ఇతరులకు కూడా ఈ స్లోగన్ గుర్తు చేయిస్తారు. ఈ రెండు స్థితులు సెకండ్లో తయారవుతాయి. అంతేకాని మీరు అవ్వాలనుకుంటారు రూపం, మరియు జ్ఞాపకం గుర్తొస్తుంది జ్ఞానం యొక్క విషయాలు. అంటే యోగిగా కావాలనుకుంటారు, కానీ జ్ఞానం యొక్క విషయాలు గుర్తొస్తే సెకండ్ కంటే తక్కువ సమయంలో ఫుల్ స్టాప్ పెట్టండి. అంతేకాని ఫుల్ స్టాప్ పెట్టండి ఇప్పుడు మరి స్టాప్ పడేది 5 నిమిషాల తర్వాత అయితే ఏం లాభం? దీన్ని పవర్ఫుల్ బ్రేక్ అన్నారు. పవర్ఫుల్ బ్రేక్ కర్తవ్యము ఎక్కడ స్టాప్ అంటే అక్కడ పడటం. ఒక్క సెకండ్ ఆలస్యమైన యాక్సిడెంట్ అవుతుంది. ఫుల్ స్టాప్ అనగా బ్రేక్ పవర్ఫుల్గా ఉండటం. ఎక్కడ మనస్సు బుద్ధిని వినియోగించాలో అక్కడ వినియోగించండి. కాబట్టి మనస్సు బుద్ధి సంస్కారాలు మీ ఆత్మల యొక్క శక్తులు. అందుచేత నిరంతరము ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏ సమయంలో ఏ విధితో మనస్సు బుద్ధిని వినియోగించాలనుకుంటారో అలా వినియోగించండి. లేక అందులో ఏమన్నా సమయం పడుతుందా చెక్ చేసుకోండి. లేక రోజంతా గడిచిపోతున్నాయా,
తిరిగి రాత్రి చెక్ చేసుకుంటున్నారా? మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఏ సమయం అయితే బుద్ధి బిజీగా ఉంటుందో ఆ సమయంలో ట్రయల్ వేసి చూడండి. ఇప్పుడిప్పుడే ఒకవేళ బుద్ధి ఈ వైపు నుండి తొలగించి బాబా వైపు జోడించారనుకోండి, ఎంతసేపు పడుతుంది? 1 సెకండ్. ఇలా సెకండ్ కూడా ఎక్కువే. దీన్నే అంటారు కంట్రోలింగ్ పవర్. ఎవరిలోనైతే కంట్రోలింగ్ పవర్ ఉండదో వారిలో రూలింగ్ పవర్ యొక్క అధికారిగా కూడా కాలేరు. స్వరాజ్యం యొక్క లెక్కతో ఇప్పుడు శాసనాధికారిగా ఉన్నారు. స్వరాజ్యం లభించింది, అంతేకాని నేత్రాలకు చెప్తారు చూడొద్దని. అవి చూస్తుంటే ఇంకొకటి చూడొద్దనుకుంటాం, అది ఇంకొకటి చూస్తాయి. బాబాని చూడకుండా వ్యక్తులు. చెవులకు చెప్తాం వినద్దు అని, కానీ అవి వింటూనే ఉంటాయి. దీన్ని కంట్రోలింగ్ పవర్ అనరు. ఏ కర్మేంద్రియము మోసపెట్టట్లేదు కదా, అప్పుడే స్వరాజ్యం అంటారు. రాజ్యం నడిపించటం వచ్చా? ఒకవేళ రాజుకి రాజు చెప్పినట్టు ప్రజలు వినకుంటే ఆ రాజుని పేరుకు రాజనే అంటారా, లేక కార్యం కూడా రాజుగా ఉన్నారు అంటారా? కాబట్టి ఆత్మ యొక్క అనాది స్వరూపమే రాజుల యొక్క స్వరూపం, యజమాని. ఈ తర్వాత పరతంత్రం ఏర్పడింది, కానీ ఆది అనాది స్వరూపం స్వతంత్రత. కాబట్టి ఆది మరియు అనాది స్వరూపం సహజంగా జ్ఞాపకం ఉండాలి. స్వతంత్రులేనా కొంత పరతంత్రంలో ఉంటారా? మనస్సు యొక్క బంధనం కూడా ఉండకూడదు. ఒకవేళ మనసు బంధనంగా ఉంటే ఈ బంధనాలు ఇతర బంధనాలను తీసుకొస్తాయి. ఎన్ని జన్మలు బంధనాలలో ఉండి చూశారు? ఇప్పుడు కూడా మీకు బంధనమే నచ్చుతుందా ఏమిటి? అంటే బాబా అడుగుతున్నారు, ఎన్ని జన్మల నుంచి బంధనాలలో ఉన్నారు, అయినా మీకు బంధనాలే నచ్చుతాయి ఏంటి? బంధన్ముక్తులు అనగా రాజులు, స్వరాజ్యాధికారి. ఎందుకంటే బంధనము ప్రాప్తుల యొక్క అనుభూతి చెయ్యనీయవు. కాబట్టి నిరంతరము మీ బ్రేక్ పవర్ఫుల్గా ఉంచండి. అప్పుడే అంతిమంలో గౌరవంగా పాస్ అవుతారు, అనగా ఫస్ట్ డివిజన్లో వస్తారు. ఫస్ట్ అంటేనే ఫాస్ట్, బలహీనంగా కాదు. బ్రేక్ ఫాస్ట్గా వేయండి. ఎప్పుడూ కూడా ఉన్నతమైన మార్గంలో వెళ్ళేటప్పుడు ముందు బ్రేక్ పవర్ చూస్తారు, చెక్ చేస్తారు. మరి మీరెంత ఉన్నతంగా వెళ్తున్నారు? బ్రేక్ పవర్ఫుల్ ఉండాలి. మాటి మాటికి చెక్ చేసుకోండి. అంతేకాని మీరు అనుకుంటారు బ్రేక్ బాగుందని, కానీ సమయానుసారంగా పడకుంటే మోసపోతారు. అందుచేత అభ్యాసం చెయ్యండి. స్టాప్ అనటంతోనే స్టాప్ అయిపోవాలి. ఆ రిద్ధి సిద్ధి వాళ్ళు ఏం చేస్తారు? సిద్ధిని చూపిస్తారు. నడుస్తున్న ట్రైన్ కూడా స్టాప్ అనగానే ఆగిపోతుంది, కానీ దాంతో లాభం ఏముంది? కానీ మీరు సంకల్పాల యొక్క ట్రాఫిక్ని స్టాప్ చేయండి. దీంతో చాలా లాభం ఉంది. మీ విధితో సిద్ధి, వారి యొక్క రిద్ధితో సిద్ధి. వారిది అల్పకాలికం, ఇది సదాకాలం. అందరూ నాలెడ్జ్ఫుల్ అయ్యారా? రచయిత మరియు రచన యొక్క మొత్తం నాలెడ్జ్ ఏర్పడింది కదా. ప్రపంచంలో వాళ్ళు ఏమనుకుంటారు? మాతలు ఏం చేయగలరు అనుకుంటారు, కానీ మాతలు అసంభవాన్ని కూడా సంభవం చేస్తున్నారు. ఇదే శక్తి ఉంది కదా. కాబట్టి ఇటువంటి శక్తులే కదా మంచిది. ఓం శాంతి.